రాఘవ హాస్పిటల్లో అరుదైన చికిత్స. నిమోనియాతో బాధింపబడుతున్న శంకరావం మండల నేలిపుడి గ్రామానికి చెందిన 48 సంవత్సరాల నాగేశ్వరరావు 15 రోజుల క్రితం కాకినాడలో గల రాఘవ 24 గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. డాక్టర్ రాఘవ ఎండి, డాక్టర్ కావ్య జనరల్ సర్జన్ ఆధ్వర్యంలో టీం సభ్యులు డాక్టర్ సతీష్, డాక్టర్ జానకిరామ్, డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ రాఘవ 24 గంటల ఎమర్జెన్సీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ నగేష్ బాబు, డాక్టర్ కావ్యాలు మాట్లాడుతూ మా రాఘవ 24 గంటలు ఎమర్జెన్సీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, శంకవరంకి చెందిన నాగేశ్వరరావు అనే 48 సంవత్సరాల వ్యక్తి నిమోనియాతో బాధపడుతూ రావడం జరిగిందని, అంతేకాకుండా హార్ట్ ఫంక్షన్ కూడా సరిగ్గా లేదని, కిడ్నీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని, హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉందని గమనించి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని, పేషెంట్ వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్లడం జరిగిందని, రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మా ఈ వైద్యంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పేషెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేను ఈ హాస్పిటల్కి రావడానికి ముందు బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్నానని, కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు చూపును ప్రేమ అనురాగాలతో పాటు మంచి వైద్యం అందించారని, నేను కూలి పని చేసుకుంటూ నా భార్య బిడ్డలతో బతుకుతానని తెలిపారు. నన్ను బతికించిన డాక్టర్లకు ఎల్లవేళల కృతజ్ఞతలని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ మేనేజర్ హరిని, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. శంకవరం మండలం నెల్లిపూర్ గ్రామం చెందిన నాగేశ్వరరావు పేషెంట్ ఊపిరితిత్తులు మొత్తం రైట్ సైడ్ మొత్తం మూసుకుపోయి, న్యూమోనియా అంటారండి, మూసుకుపోయి బీపీ లేకుండా, పల్స్ లేకుండా, హార్ట్ ఫంక్షన్ కూడా 50% కూడా లేదు, 30% ఉంది. అలా స్టేజ్లో వచ్చాడు. ఆ పేషెంట్ని మన దగ్గర జాయిన్ చేసుకుని మన అనుభవించిన డాక్టర్లు, అనస్థిస్టులు, కార్డియాలజిస్టులు రాఘవ చౌదరి, కావ్య ఎండి జనరల్ మెడిసిన్, సతీష్ అనస్థిస్టులు, వీళ్ళందరూ కలిపి పేషెంట్ని 2 సార్లు ఆ పేషెంట్కి హార్ట్ ఆగిపోయిందండి. 2 సార్లు కూడా మళ్ళీ రివైవ్ చేసి వెంటిలేటర్ పెట్టి ట్రీట్మెంట్ చేసి మొత్తం మీద చాలా బాగా రికవర్ అయ్యి నడుచుకుంటా నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. కాకినాడ చరిత్రలో ఇది జరగటం చాలామంది డాక్టర్లు చెప్పడం, మొత్తం డాక్టర్లు అందరినీ ఇది విశ్లేషించారు, చాలా చూశారు. ఇది ఇలా జరగటం మొట్టమొదటిసారి అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో దీనికి ఈ రకంగా వైద్యం అందిస్తున్న నా డాక్టర్లకి, నా మత్తు డాక్టర్లకి, నా గుండె వ్యాధుల డాక్టర్లు, నా కార్డియాలజిస్టులకి అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. వీరు ఇంకా ఈ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. కావ్య అండి, నేను ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. ఇక్కడ మెడికల్ ఐసీయూ అంతా నేను చూసుకుంటాను. మా దగ్గర రీసెంట్గా నాగేశ్వరరావు గారు అనే పేషెంట్ నెల్లిపూడి గ్రామం శంకవరం మండలం నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన వయసు వచ్చి 48 ఏళ్ళు. ఆయన మా దగ్గరికి ఎలాంటి కండిషన్లో వచ్చారంటే, ఒక పక్క కుడిపక్క ఊపిరితిత్తులు మొత్తం న్యూమోనియా అంటారు కదా, అది చాలా పెద్ద సైజులో పక్క అంతా మూసుకుపోయింది న్యూమోనియాతో. దానివల్ల ఇన్ఫెక్షన్, వాళ్ళు బయట అప్పటికే వారం 10 రోజుల నుంచి ఉన్నదంటే ఇన్ఫెక్షన్, వాళ్ళేమో దాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో ఆ ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరిగిపోయి గుండె వరకు కూడా వ్యాపించింది. గుండె కూడా పనితీరు మంది మామూలుగా 60% ఉంటుంది, ఈఎఫ్ అంటాం, అలాంటిది 30% పడిపోయింది ఈ ఇన్ఫెక్షన్ వల్ల. గుండె పనితీరు సగానికి సగం పడిపోవడంతో బీపీ అనేది మనకు అసలు రికార్డ్ అవ్వలేదు. వచ్చినప్పటి నుంచి నాడి తెలియలేదు, బీపీ లేదు, విపరీతమైన ఆయాసం. ఇటువంటి స్థితిలో చాలా రోజులు వాళ్ళు బయట లేట్ చేసుకుని ఇంకా లాస్ట్ స్టేజ్లో, కొన ఊపిరితో ఉన్న స్టేజ్లో తీసుకొచ్చారు మన దగ్గరికి. ఆయనకి అన్ని రకాల మందులు స్టార్ట్ చేసాము. కాకపోతే అంత లేట్ చేసేయడంతో ముందైతే మనం మందుల నుంచి రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు అయితే 2 సార్లు కార్డియాక్ అరెస్ట్ కూడా అయ్యారు. మన దగ్గర ఉన్న ఇంటెన్సివిస్టులు, ఎనస్థిస్టులు అందరూ మన దగ్గర మొత్తం ఐసీయూ క్రిటికల్ కేర్ టీం ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆయనకి సిపిఆర్ చేసి వెంటనే వెంటిలేటర్ పెట్టి ఇంప్రూవ్ చేశారు. గుండె అయితే కొట్టుకోవడం మొదలైంది కానీ బీపీ అయితే పెరగలేదు 2 రోజుల వరకు. మనం అన్ని రకాల మందులు, బీపీ పెరగడానికి ఒక 2 రకాల హై డోస్ మందులు, ఇన్ఫెక్షన్ని తగ్గడానికి ఒక 4-5 రకాల పెద్ద పెద్ద ఖరీదైన మందులు ఇవన్నీ కూడా ఇచ్చి మొత్తానికి ఎలా అయితే ఆయన
నడిచి వెళ్ళేలా చేశాము. ఇప్పుడైతే ఆయన గుండె పనితీరు 30% నుంచి 50%కి పెరిగిపోయింది. బీపీ అంతా కూడా ఎటువంటి ఇంజెక్షనల్ సపోర్ట్ ఏమీ లేకుండా నార్మల్గా మెయింటైన్ అవుతుంది. ఆయన చాలా హ్యాపీగా ఆనందంగా ఇంటికి వెళ్ళారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మా క్రిటికల్ కేర్ టీంలో మా అనస్థిస్టులకి, మా కార్డియాలజిస్ట్కి అందరికీ నేను హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను.